అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు గొట్టిపాటి ఫ్యాక్ట్స్. 2019 నుంచి 2024 వరకు మన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఎంత ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. వాళ్ళని మానసికంగా, ఆర్థికంగా జైలుకి పంపించడం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు అయితే జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది. ఆ సమయంలో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ, నాయకుడు కానీ ఈ మాట అయితే అనుకుంటాడు, జగన్మోహన్ రెడ్డి నీకు ఖచ్చితంగా విజయమాల్యాకి పట్టిన గతి అయితే పట్టుద్ది అని చెప్పి అనుకుంటారు. అనుకున్నారా లేదా కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి ఆ గతే పట్టేటట్టుంది. ఎందుకంటారా, నేను బ్రిటన్ వెళ్తాను నా కూతురు దగ్గరికి అని చెప్పి కోర్టులో అయితే పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఆ పిటిషన్పై వాదనలు అయితే జరుగుతున్నాయి. 2014 నుంచి 2024 వరకు సిబిఐ ఏదైనా స్టేట్లోకి ఎంటర్ అయ్యి ఏదైనా కేసు సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా ఆ ప్రభుత్వ ఆదేశాలు అనుగుణంగానే చేయాల్సి వచ్చి ఉండేది. బట్ ఇప్పుడు దానికైతే నారా చంద్రబాబు నాయుడు గారు స్వస్తి అయితే పలికారు. సిబిఐ యూ కెన్ ప్రొసీడ్, ఏ కేసుల్లో అయినా సరే మీరు ప్రొసీడ్ అవ్వండి, మా తరపున మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, మా తరపున మీకు క్లియర్ షీట్ ఇస్తున్నాము అని చెప్పైతే చెప్పేయడం జరిగింది. ఇప్పుడు సిబిఐ వాళ్ళు అయితే జగన్ కేసులు అయితే దూకుడు పెంచేశారు. ఇక నుంచి ఎవ్రీ ఫ్రైడే కూడా జగన్ వెళ్ళి కోర్టులో హాజరు అవ్వాలి. కాబట్టి ఏదో కూతురు మీద అబద్ధం చెప్పేసుకుని అతను అటు నుంచి అటు అక్కడే విజయమాలతో కలిసి తన మిగతా శేష జీవితాన్ని అంతా గడిపేయాలని చెప్పి నిర్ణయించుకున్నట్టయితే తెలుస్తుంది. అతనితో పాటు A2 అయిన విజయసాయిరెడ్డి కూడా నేను బ్రిటన్ వెళ్తున్నా అని చెప్పి అప్లై చేయడం అయితే జరిగింది. ఇంతేకాకుండా ముఖ్యమంత్రులకి, ప్రధానమంత్రులకి, వాళ్ళకందరికీ కూడా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి నిన్నటి రోజున గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ని అక్కడ ఇచ్చేసి సాధారణ పాస్పోర్ట్ని అయితే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా జూన్ నుంచి ఇప్పటి వరకు 6 సార్లు బెంగళూరుకి వెళ్ళి రావడం కూడా జరిగింది. మనం ఈ విషయాలన్నీ కనుక క్లుప్తంగా కనుక ఆలోచించినట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జెండా పీకేపోతున్నాడు అని చెప్పి ప్రతి ఒక్కరికైతే అర్థమవుతుంది. నేను చెప్పింది నిజమా కాదా అని చెప్పి కామెంట్ రూపంలో తెలియచేయండి.